బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొంటున్నారు. పలు కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. బీహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ ఎస్ఐఆర్ తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే. మొదటి విడతలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడత పోలింగ్ లో ఆర్జేడీ నేత సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి సహా పలువురు కీలక నేతలు పోటీలో ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా మొత్తం 50,000కు పైగా పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. వీటిలో 1000కి పైగా మహిళల కోసం ప్రత్యేక పింక్ బూత్లు ఏర్పాటు చేశారు. ర్యాంపులు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, షెడ్, వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. వృద్ధులు సైతం ఓటింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దశలో ఎన్నికలు జరిగే 18 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు నేడు సెలవు ప్రకటించారు. భద్రతా ఏర్పాట్ల కోసం 2 లక్షల మంది పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు మొత్తం 50,000 మందికి పైగా మోహరించారు. డ్రోన్లు, సీసీటీవీల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, డిప్యూటీ సీఎం విజయ్ సింహా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే ఘన విజయమని డిప్యూటీ సీఎం విజయ్ సింహా ధీమా వ్యక్తం చేశారు. అటు మహాగఠబంధన్ విజయం తథ్యమని తేజస్వి యాదవ్ అన్నారు. తాము గెలుస్తామని, బీహార్ను గెలిపిస్తామని అన్నారు. పోలింగ్ ప్రారంభానికి కొద్దిసేపటికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఓటర్లు అందరూ బయలుదేరి ఉత్సాహంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నేడు బీహార్లో ప్రజాస్వామ్య పండుగ తొలి దశ జరుగుతుందన్న మోదీ పూర్తి ఉత్సాహంతో ఓటు వేయండంటూ సందేశం ఇచ్చారు. తొలిసారి ఓటు వేయబోతున్న యువ మిత్రులందరికీ ప్రత్యేక అభినందనలు అని ప్రధాని మోదీ పోస్టులో తెలిపారు. బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ అయితే సజావుగా కొనసాగుతుంది. ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఇప్పటి వరకు ఎంత పోలింగ్ నమోదైంది, ఏంటి సిచ్యువేషన్? శంకర్, మొదటి విడత బీహార్ ఎన్నికల పోలింగ్ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ఓటర్లు బారులు తీరారు. ఇక దాదాపు 18 జిల్లాల్లో 121 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 121 స్థానాలు కూడా ప్రశాంత వాతావరణంలో ప్రస్తుతానికైతే ఎన్నికలు కొనసాగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కూడా పర్యవేక్షణ చేస్తుంది. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల్లో ప్రధానంగా బూతుల వద్ద ఉన్న పరిస్థితులు కావచ్చు, ఓటర్లు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రదేశాలు కావచ్చు, వాటన్నింటిలో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అయితే చేపట్టడం జరిగింది. ఇక ఉదయం 11 గంటలకు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఒక అప్డేట్ని ఇచ్చడం జరిగింది. అందులో దాదాపు 27.65% పోలింగ్ నమోదైందన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్ టర్నప్
యాప్లో సైతం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బీహార్లో ఓటర్లు ఉత్సాహవంతంగా ఈసారి ఎన్నికల్లో ఓటింగ్కి వచ్చి ఓట్లు వినియోగించుకుంటున్నారని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా దాదాపు 7 గంటల నుంచి కూడా మధ్యాహ్నం అంటే 11 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ ప్రక్రియ నమోదవుతుంది. ముసలి నుంచి అంటే దాదాపు వృద్ధుల నుంచి మొదలుకొని అదేవిధంగా యువ ఓటర్లు సైతం కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి వారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనేక మంది వృద్ధుల్ని సైతం కూడా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అదేవిధంగా ఎన్జిఓస్ కావచ్చు, వారంతా కూడా వారిని నేరుగా తీసుకొచ్చి పోలింగ్ బూత్ వద్ద వారిని ఓట్ల హక్కు వినియోగించుకునే విధంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఈసారి 121 స్థానాల్లో కూడా దాదాపు గతంలో కంటే కూడా ఈసారి మెరుగైన విధంగా ఓటు హక్కుని ప్రజలు వినియోగించుకున్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ చూస్తాం కానీ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన పరిస్థితి నెలకొంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ కొనసాగుతుందనేది కూడా ఇప్పటికే స్పష్టంగా అటు కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్రంలో ఉన్న ఎన్నికల అధికారులు సైతం కూడా ఈ అంశంలో స్పష్టత ఇవ్వడం జరిగింది. మరోవైపు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అటు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్రంలో ఉన్న పోలీసు సైతం కూడా పెద్ద ఎత్తున కూడా భారీ భద్రతను ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులంతా కూడా ఉదయం నుంచి కూడా వరుస ట్వీట్లు చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య ఎన్నికల్లో మొదటి దశ ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలనే అంశాన్ని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. ఇక తేజస్వి యాదవ్ మొదలుకొని కుటుంబ సభ్యులంతా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతానికైతే ప్రశాంత వాతావరణంలో మాత్రం పోలింగ్ కొనసాగుతుంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ సతీష్.